హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజీ కిచెన్ క్రాఫ్టింగ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను సింపుల్గా 1.5 ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ పిల్లలకి ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానండి. చాలా తక్కువ క్లాత్తో శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదండి, దానిని నేను యూజ్ చేస్తున్నాను ఫ్రాక్కి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ బోర్డర్ అయితే ఉంది కదండి, ఈ బోర్డర్ని నేను కట్ చేసుకుంటున్నాను. ఈ బోర్డర్ అనేది నేను నా ఫ్రాక్ కింద డిజైన్ చేశాను కదా హ్యాండ్స్కి, అందుకోసం యూజ్ చేస్తాను. మనం ఫస్ట్ ఈ బోర్డర్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బోర్డర్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బాటమ్ కోసము క్లాత్ని కట్ చేసుకుందాం. చూడండి, ఇలా నేను సగానికి ఫోల్డ్ చేసుకున్నానండి, అంటే డబల్ ఫోల్డింగ్ చేశాను. ఇక్కడ చూడండి, మొత్తం నేను 14 ఇంచులు పెడుతున్నాను. బాటమ్ యొక్క లెంత్ మొత్తం వచ్చేసి ఇక్కడ నేను 24 ఇంచెస్ అండి. ఖచ్చితంగా కలుపుకొని మనకు ఫ్రాక్ రెడీ అయ్యేసరికి 22 ఇంచెస్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, సుమారుగా మోకాళ్ళ కంటే కిందికి ఉంటుందండి ఫ్రాక్ అనేది. ఇప్పుడైతే నేను బాటమ్ కోసం 14 ఇంచులు అయితే కట్ చేసుకున్నాను కదా లెంత్. ఇప్పుడు దీనిని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఓకే అండి, ఈ విధంగా మనము 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాము. దీనిని సపరేట్గా బాటమ్ని పెట్టేసుకొని మిగిలిన క్లాత్ వచ్చేసి బాడీకి స్లీవ్స్కి యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఈ క్లాత్ని, బాటమ్ యొక్క క్లాత్ని ఓపెన్ చేసి కుచ్చుల కోసం నేను ఎంత పెట్టుకున్నాను అనేది చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడైతే నేను కుచ్చుల కోసము 40 ఇంచులు అయితే విడత తీసుకున్నానండి. దాదాపు 1 మీటర్ అనమాట విడత అనేది. లెంత్ అయితే చెప్పాను కదండి, 14 ఇంచులు తీసుకున్నాను కరెక్ట్గా. ఇప్పుడైతే మనము లైనింగ్ను కూడా తీసుకోవాలండి. లైనింగ్ కూడా నేను 1 మీటర్ అయితే తీసుకున్నాను. ఈ క్లాత్ చూడండి, పొడవు ఎక్కువగా ఉన్న వైపు ఇలా ఫోల్డ్ చేసుకోండి. పన్నా ఎక్కువ ఉన్న సైడు ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ మనము ఇలా చూసుకోవాలన్నమాట. లెంత్ అయితే మనము బాటమ్కి లెంత్ వచ్చేసి 14 ఇంచులు పెట్టాం కదా, ఇక్కడైతే లైనింగ్ కాబట్టి సింక్ అవుతుంది కాబట్టి ఒక 2 ఇంచెస్ మైనస్ చేసి ఒక 12 ఇంచెస్ ఉండేలా తీసుకోండి. ఓకే అండి, ఇది వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ మీద ఉందన్నమాట. దీన్ని కూడా మనము 2 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి కొంచెం కుచ్చులకి అయితే తక్కువగా ఉందండి విడ్త్. మనకి లైనింగ్ కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు. ఇది వచ్చేసి బాడీ కోసం మిగిలిన క్లాత్ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనము విడ్త్ చూద్దామంటే కుచ్చుల కోసం ఇక్కడ వచ్చేసి 37 ఇంచులు ఉందండి, అంటే 3 ఇంచులు తక్కువగా ఉంది. లెంత్ వచ్చేసి 12 ఇంచులు. ఓకే అండి, ఇప్పుడు బాటమ్ కోసం లైనింగ్ కూడా తీసేసుకున్నాం కదా, ఇప్పుడు మనము బాడీ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని సింగిల్ ఫోల్డింగ్ మీద ఉంది, దీనిని డబల్ ఫోల్డింగ్ మీద పెట్టేసుకొని హెచ్చులు తగ్గులు ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. విడ్త్ ఒక 8 ఇంచులు ఉండేలా చూసుకోండి. 8 ఇంచులు ఉంటే మీకు కట్ చేసుకోవడానికి సరిపోతుంది అనమాట బాడీ పార్ట్. ఓకే అంటే ఇప్పుడు వచ్చేసి మనం లెంత్ అయితే ఇక్కడ స్లీవ్స్కి అలాగే బాడీకి మొత్తం 14 ఇంచులు అయితే ఉందండి. ఇక్కడ నేను 10 ఇంచులు బాడీ కోసం తీసుకుంటున్నాను. ఫస్ట్ 9 ఇంచెస్ అండి బాడీ ఫుల్ లెంత్ అయితే, దానికోసం ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని 10 ఇంచులు అయితే పెట్టాను. చూడండి, బాటంలో వచ్చేసి 14 ఇంచులు తీసుకున్నాను, బాడీకి వచ్చేసి 10 ఇంచులు తీసుకున్నాను. 2 ఇంచులు ఖర్చు లేకపోతే 22 ఇంచెస్ ఫ్రాక్ వస్తుందండి. ఇప్పుడు స్లీవ్స్ కోసం ఫ్యాబ్రిక్ పక్కన పెట్టేసుకొని బాడీ పార్ట్ని అయితే మెజర్ పెట్టుకోవాలి. చూడండి, ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలా చూసుకోండి. షోల్డర్ అయితే 4.5 పెట్టాను, అలాగే ఆర్మ్హోల్ రౌండ్ కూడా 4.5 పెట్టానండి. తర్వాత ఒక స్క్వేర్ బాక్స్ లాగా ఇలా మార్క్ చేసుకోండి ఆర్మ్హోల్ రౌండ్కి. తర్వాత ఇక్కడైతే షోల్డరు విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు, నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచులండి. ఇప్పుడు ఈ 2 ఇంచులకి ఇలా ఒక స్ట్రైట్ మార్క్ అయితే చేసేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ అయితే చిన్నపిల్లలే కాబట్టి 3 ఇంచులు సరిపోతుందండి, అంతకంటే ఎక్కువ పెట్టకూడదు. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ రౌండ్ నెక్ అయితే సింపుల్గా పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ మనము 4.5 ఇంచులలో ఆఫ్ చేసుకొని ఇక్కడ ఒక 3/4 ఇంచ్ అండి,
ముప్పావు ఇంచు డౌన్ తీసేసుకుంటే ఆర్మ్ హోల్ రౌండ్ సరిపోతుందండి చిన్నపిల్లలు కాబట్టి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే లోతు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఫ్రంట్ పార్ట్ లోతు తీస్తాం కదా, అది కూడా అవసరం ఉండదండి. ఇక్కడైతే ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే తీసుకుంటున్నాను. 22 ఇంచుల్లో హాఫ్ వచ్చేసి 5.5 ఇంచులండి 4 మడతల మీద. తర్వాత దాని ఖర్చు కోసం ఎక్స్ట్రాగా 2 ఇంచులు. ఇక్కడ నడుము లూజు 5 ఇంచులు, దాని ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ కింద నడుము భాగం దగ్గర మనకు ఒక 1/2 ఇంచ్ అయితే క్రాస్ తీసుకోవాలండి. బాడీని బాటమ్ని అటాచ్ చేసినప్పుడు ఫిట్టింగ్ నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మార్క్ చేసుకున్న ప్రకారం మనము కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నెక్ అయితే కట్ చేయకూడదు. ఫ్రంట్ పార్ట్ మనకి బ్యాక్ పార్ట్ డిఫరెంట్గా ఉంటుంది కదా, అందువల్ల మనము కట్ చేయకూడదు అనమాట. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసేసుకోవాలి. ఫస్ట్ మనము ఇక్కడ ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసుకుందాము. ఓకే అండి, ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర లోతు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే కట్ చేసుకోవాలి. విడ్త్ వచ్చేసి 2 ఇంచులు పెట్టుకోవాలి. లెంత్ వచ్చేసి 2.5 ఇంచులు పెట్టాలండి. ఎందుకంటే మనం ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఓపెన్ పెట్టుకుంటాం కదా. లెంత్ 2.5 పెట్టాం కదా, దీని ప్రకారం మనం రౌండ్ నెక్ అయితే మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 2.5 ఇంచు ఓపెన్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న ప్రకారం మనము కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బాడీ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్లీవ్స్ కోసము క్లాత్ని అయితే డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టేసుకోవాలి. మనకి ఎంత క్లాత్ అయితే సరిపోతుందో అంతవరకు ఫోల్డ్ చేసుకోండి. స్లీవ్ లెంత్ వచ్చేసి 4 ఇంచులు అండి. 3 ఇంచులు మెయిన్ లెంత్, 1 ఇంచు ఖర్చు కోసం. ఇక్కడ విడ్త్ వచ్చేసి ఖర్చుతో కలిపి 7.5 పెట్టుకున్నాను. డౌన్ వచ్చేసి 4 ఇంచుల్లో హాఫ్ వచ్చేసి 2 ఇంచులు తీసుకోవాలి. దీని ప్రకారం మనము కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము స్లీవ్ యొక్క లూజ్ అయితే చూసుకోవాలండి. 4 ఇంచులు స్లీవ్ యొక్క లూజు, దానికి ఎక్స్ట్రా మనకి ఖర్చు కోసం వచ్చేసి 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుని మొత్తం 6 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా మనము స్లీవ్ యొక్క షేప్ ప్రకారం మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి స్లీవ్స్ ఫ్రంట్ సైడ్ అయితే లో తీయాల్సిన అవసరం ఏమీ లేదు, చిన్నపిల్లలు కాబట్టి. ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి, బాడీ కోసం అలాగే స్లీవ్స్ కోసం. ఇప్పుడు మనము స్లీవ్స్ కోసం కూడా క్లాత్ అయితే కట్ చేసుకుందాము. ఫస్ట్ ఇక్కడ సరిపోతుందో లేదో చూసుకోండి. ఎటువైపు మనకి సరిపోతుందో అటువైపు మనకి మెయిన్ క్లాత్ అయితే స్లీవ్స్ కోసం కట్ చేసుకోవాలి. ఓకే అండి, ఈ విధంగా చూసుకుంటే సరిపోయింది. నేనైతే ఇలా పెట్టేసి కట్ చేస్తున్నాను. ఈ క్లాత్ని మనకి 2 వైపులా కూడా కావాలి కాబట్టి సపరేట్ చేసేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా. ఓకే అండి, ఇప్పుడు మనకు కటింగ్ మొత్తం రెడీ అయిపోయింది కదా, స్టిచ్చింగ్ చూద్దాం. ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్ అయితే పెట్టేసుకొని మెయిన్ క్లాత్ మీద లైనింగ్ పెట్టేసుకొని నెక్ దగ్గర నుంచి మనము బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నాం కదా, అంతవరకు స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతటిని కట్ చేసుకోండి. ఇప్పుడైతే చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని మనము ఈ లైనింగ్ని రాంగ్ సైడ్కు తిప్పేసుకోవాలండి. ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు పై వైపున ఒక స్టిచ్ అయితే వేసుకుందాం. ఓకే అండి, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని మెయిన్ క్లాత్ని మొత్తాన్ని అటాచ్ చేసేసుకోవాలి.
ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ అంతటిని కట్ చేసుకుందాము. మనము సేమ్ బ్యాక్ పార్ట్ ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా మనము స్టిచ్ చేసుకోవాలి. నేను ఓన్లీ బ్యాక్ పార్ట్ అయితే చూపించానండి. సేమ్ ఇలాగే ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసుకోండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందండి, అందుకే నేను ఒకటొకటి చూపిస్తున్నాను. నీట్గా ఎక్స్ట్రా క్లాత్ అంతటిని కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్ అయితే రెడీ చేసుకున్నాము. ఇప్పుడు బాటమ్ని అయితే కుచ్చులు పెట్టుకుందాం. ఇక్కడ మెయిన్ వైపు అంటే మెయిన్ వైపు పెట్టేసుకొని బాటమ్ని స్టార్టింగ్లో 1.5 ఇంచ్ వదిలేసుకోవాలి. అది వచ్చేసి కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా మనము కుచ్చులు అయితే పెట్టేసుకోవాలి. విడత అయితే కుచ్చుల కోసం ఎక్కువగానే తీసుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువగానే వస్తాయండి కుచ్చులు అనేవి. మనము బాడీ యొక్క నడుము ఎంత అయితే తీసుకున్నామో పిల్లలకి అంత లెంత్ వచ్చేలా కుచ్చులు అయితే పెట్టేసుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా మీరు ఒకటికి 2 సార్లు కొలుచుకోండి కరెక్ట్గా సరిపోతుందా లేదా అని. ఓకే అండి, ఇక్కడైతే బాటమ్ అయితే లెంత్ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు సేమ్ అలాగే లైనింగ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే కింది భాగంన జస్ట్ ఒక 1/4 ఇంచ్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక 1/4 ఇంచ్కి ఇలా మనము కింద నీట్గా ఫినిషింగ్ అయితే చేసేసుకోవాలి. నీట్గా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మెయిన్ వైపుకు తిప్పేసుకుని ఇప్పుడు రాంగ్ సైడ్ మెయిన్ వైపు చూసుకొని స్టార్టింగ్లో 1.5 ఇంచ్ వదిలేసి మనము మెయిన్ క్లాత్కి ఎలా కుచ్చు పెట్టుకున్నామో అలాగే కుచ్చు పెట్టుకోవాలి. లైనింగ్ అయితే అక్కడక్కడ పెట్టేస్తున్నానంటే కొంచెం మనకు తక్కువగా ఉంది కదా క్లాత్ అయితే. ఇలా మనము లైనింగ్ కూడా కుచ్చులు పెట్టేసుకున్నాం. అలాగే ఇంకొక క్లాత్ కూడా పెట్టేసుకోండి. నేను ఒకటి మాత్రమే చూపిస్తున్నాను అన్నింటినీ. ఇప్పుడు చూడండి, మన బ్యాక్ పార్ట్ లైనింగ్ వైపు పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ని అయితే అటాచ్ చేసుకోవాలి. ఇలా సపరేట్గా ఏ క్లాత్ ఆ క్లాత్ నేను చూపించిన విధంగా స్టిచ్ చేయండి. మీకు రాంగ్ సైడ్ ఖర్చు అనేది కనిపించకుండా ఉంటుంది. చిన్నపిల్లలు కాబట్టి కొంచెము కుచ్చుకున్నట్టు ఉంటే వాళ్ళు వేసుకోరనమాట, కంఫర్టబుల్గా ఉండదు. ఇప్పుడు బాడీ పార్ట్ మెయిన్ వైపు పెట్టేసుకొని బాటమ్ని మెయిన్ క్లాత్ వచ్చేసి రాంగ్ సైడ్ పెట్టేసుకోండి. ఓకే అండి, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొక స్టిచ్ కూడా వేసుకోండి. ఒక 2 స్టిచెస్ అయితే వేసుకోండి. ఇలా చేయడం వల్ల రాంగ్ సైడ్ కూడా మనకి మెయిన్ వైపు ఎలాగుందో ఫినిషింగ్ అలాగే వస్తుందండి. ఓకే అండి, ఇలా స్టిచ్ చేసుకొని చూడండి. ఈ విధంగా రాంగ్ సైడ్ కూడా ఫినిషింగ్ నీట్గా వచ్చేసింది కదా. ఈ విధంగా మనము ఇంకొక పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను బాటమ్కి కొంచెం క్లాత్ అయితే విడ్త్ ఎక్కువగా ఉందండి. 40 ఇంచులు కట్ చేయంగా కొంచెం మిగిలిన క్లాత్ ఉంటే నేనైతే దోరే అయితే పెట్టేసుకున్నాను. మీకు ఈ వీడియో క్లాత్ అయితే కట్ చేసుకునేటప్పుడు స్కిప్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, నడుము దగ్గర ఒక 1 ఇంచ్కి పైకి ఇలా దోరీలు అయితే పెట్టేసుకోండి, బాగుంటాయి చిన్నపిల్లలకి. ఇప్పుడైతే ఫ్రంట్ కూడా చూడ ఇలా నీట్గా ఫినిషింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్స్ని అయితే జాయింట్ చేసుకుందాము. షోల్డర్ దగ్గర మనము 2 స్టిచెస్ అయితే వేసుకోవాలండి. నేను ఒకసారి స్టిచ్ చేసినప్పుడు మాత్రమే చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు స్లీవ్స్ని రెడీ చేసుకుందాము. ఇప్పుడైతే లైనింగ్ని స్లీవ్స్కి అటాచ్ చేసేసి స్టిచ్ చేసుకుందాము. నేను ఇక్కడైతే రాంగ్ సైడే స్లీవ్స్ని పెట్టేసి లైనింగ్ని పెట్టేసి స్టిచ్ చేశాను. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ అంతటిని కట్ చేసుకుందాం. ఇలా నీట్గా స్లీవ్స్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బోర్డర్ అయితే నేను తీసుకున్నాను కదండి, ఆ బోర్డర్ అయితే వేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను పెద్ద బోర్డర్లో నుంచి
ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ అయితే కట్ చేసుకున్నాను. ఈ బోర్డర్ అనేది ఇంకా కొంచెం అయితే నాకు మిగిలి ఉండదండి ఫ్రాక్ కుట్టిన తర్వాత మా అమ్మాయికి. ఇలా మనం అటాచ్ చేసిన తర్వాత దీనిని మళ్ళీ పై వైపున ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకొని రాంగ్ సైడ్ అయితే అటాచ్ చేశానండి. ఇది ఇలా మెయిన్ క్లాత్ వైపుకి ఇలా తిప్పేసుకోవాలి. నేను ఒక 1 ఇంచ్ ఉండేలాగా డెప్త్ అనేది 1 ఇంచ్ ఉండేలా తీసుకున్నాను. ఇలా ఇంకొక స్లీవ్ని కూడా మనము స్టిచ్ చేసుకోవాలి. ఒక చివర్లో స్టిచ్ చేసాం కదా, మరొక చివర్లో కూడా స్టిచ్ చేసుకోవాలి. ఓకే అండి. ఇప్పుడైతే మనము స్లీవ్ని ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనకి ఫ్రాక్ ఇలా అటాచ్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్ రౌండ్ దగ్గర మనకి చివరి నుంచి ఒకవేళ సరిపోతుంది అనుకుంటే ఇలా స్టిచ్ చేసుకోండి. ఒకవేళ సరిపోదనే డౌట్ ఉంటే షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకోండి స్లీవ్స్ని. ఓకే అండి. ఇలా మనము 2 స్టిచెస్ అయితే కంపల్సరీగా వేయాలండి. ఓకే అండి. ఈ విధంగా మనము 2 వైపులను స్లీవ్స్ని అయితే అటాచ్ చేసేసుకోవాలి. ఇలా మనము స్లీవ్స్ని అయితే అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్స్ అయితే జాయిన్ చేసుకుందాము. ఫస్ట్ చివర్లన స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఇక్కడ నడుము దగ్గర నుంచి 1 ఇంచుకి ఇలా స్టిచ్ చేసుకుని తర్వాత మెయిన్ క్లాత్ సపరేట్గా లైనింగ్ సపరేట్గా స్టిచ్ చేసుకోవాలండి. మీరు క్లాత్ అయితే లైనింగ్ మెయిన్ క్లాత్ 2 కూడా ఈక్వల్గా తీసుకుంటే కన్నా మీరు లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఒకేసారి స్టిచ్ చేయొచ్చండి. మనం క్లాత్ అయితే తక్కువగా ఉంది కదా లైనింగ్, అందువల్ల నేను ఏ క్లాత్ ఆ క్లాత్ సపరేట్గా జాయిన్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మళ్ళీ మనము మెయిన్ క్లాత్ స్టిచ్ చేసిన తర్వాత బాడీ పార్ట్ మెజర్ చూసుకొని ఈ విధంగా లైనింగ్ని అయితే స్టిచ్ చేసుకున్నాను, లైనింగ్ కూడా సపరేట్గా. ఓకే అండి. ఇలా మనము ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే ఖర్చు అంతా కట్ చేసుకొని చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టేసుకోండి. ఫ్రాక్ యొక్క షేప్ అయితే కరెక్ట్గా వస్తుంది చిన్న చిన్న కట్స్ పెట్టుకోవడం వల్ల. ఇలా 2 వైపులను స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రాక్ మొత్తం రెడీ అయిపోయింది కదా, కింద కూడా నేను బోర్డర్ అయితే అటాచ్ చేస్తున్నానండి. రాంగ్ సైడ్ పెట్టేసి నేను ఇలా పై వైపు తిప్పేస్తానండి. బోర్డర్ అనేది ఇక్కడ 1 ఇంచ్ విడుతుండేలా తీసుకుంటున్నానండి. బోర్డర్ అనేది మనకి పెద్ద బోర్డర్ ఉంది కదా, అందులో నేను హాఫ్ చేసి జాయిన్ చేసి మొత్తం ఫ్రాక్కి స్టిచ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనము పై వైపు తిప్పేసుకొని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ వైపు తిప్పేసుకొని ఈ విధంగా నేను చూపించిన విధంగా పై వైపు తిప్పేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదండి, జస్ట్ 1 మీటర్ ఫ్రాక్. ఇలా నేను బోర్డర్ని అటాచ్ చేస్తే చాలా బాగా వచ్చిందండి లుక్ అయితే. చూసారు కదా, 1 మీటర్ క్లాత్తో మనము ఎంత గ్రాండ్గా ఫ్రాక్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఇది ఫెస్టివల్స్ కూడా మనము ఫ్రాక్ వేసుకున్నా చాలా బాగుంటుందండి. ఫంక్షన్స్ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రాక్ అయితే చాలా బాగుంటుంది ఇట్లా మనం స్టిచ్ చేసుకుంటే. ఓకే అండి. మీరు ఇంట్లోనే ఈ విధంగా ఉన్న క్లాత్లతోనే ట్రై చేసి చూడండి. ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కన్నా యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనము మొత్తాన్ని ఈ విధంగా బోర్డర్ని అంతా అటాచ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. మిడిల్లో అయితే చిన్న ఫ్లవర్ అయితే పెట్టానండి, చిన్నపిల్లలకి క్యూట్గా ఉంటుందనేసి. ఓకే అండి. నేను ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.